న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 29న పొన్నూరు నియోజకవర్గంలో రా కదలిరా సభకు ఏర్పాట్లు. కాంగ్రెస్ పార్టీలో జోష్ రోజు రోజుకు పెరుగుతోంది. చేవూరు దేవకుమార్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ఏఎస్పేట మండలంలోని నూతనంగా నియమితులైన ఎస్ఐ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. సచివాలయ పరిధిలో పంచాయతీ సెక్రటరీ భాష ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ ఎంఈఓ ఆఫీసులో సాయి ప్రసాద్, మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీఓ ఎంపీపీ పద్మచారెడ్డి తదితరులు జెండాను ఆవిష్కరించి వందనం చేయడం జరిగింది. తదనంతరం ఠాగూర్ కస్తూర్బా గాంధీ విద్యార్థులకు మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులందరూ, గ్రామ ప్రజలు, విలేకరులు తదితరులు పాల్గొని జెండా వందనం చేయడం జరిగింది. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే, అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. सारे जहां से अच्छा हम बुलबुले हैं इसी की, ये गुलसिता हमारा हमार, सारे जहां से अच्छा हिंदू सिता हमारा हमार, सारे जहां से अच्छा. ముమ్మిడివరం ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో 4వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం నగర పంచాయతీ చైర్మన్ కమ్మిడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో మండలంలోని లబ్ధిదారులైన 980 స్వయం సహాయక సంఘాలలో 9,699 సంఘ సభ్యులకు 7,6,53,726 రూపాయలు చెక్కును, అలాగే ముమ్మిడివరం నగర పంచాయతీ 467 స్వయం సహాయక సంఘాలలో 4,548 చెక్కును సంఘ సభ్యులకు ప్రభుత్వం తరపున స్థానిక శాసనసభ్యుడు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా పొన్నాడ మాట్లాడుతూ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి తన అక్క చెల్లెమ్మల కళ్లల్లో ఆనందం చూసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4వ విడత ఆసరా విడుదల చేశారని అన్నారు. గతంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం నిర్వహించలేదని, ఇది కేవలం జగనన్న ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. ఈరోజు ఆసరా డబ్బులు తీసుకున్నారు, కొంచెం సంతోషంగా చెప్పండి అమ్మా. జై జగన్, జై జై జగన్. ఈరోజు కార్యక్రమానికి సభాధ్యక్షులు మన ప్రవీణ్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ముఖ్యంగా ఎంతో సంతోషించే రోజు. మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాదయాత్రలో చెప్పిన హామీలన్నీ కూడా మాక్సిమం 100% సక్సెస్ఫుల్ గా చేశారు. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైకాపా ప్రజా ప్రతినిధులు, జిల్లా రాష్ట్ర నాయకులు, పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన, నెల్లూరు పార్లమెంటు సభ్యులు, రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఆనం అరుణమ్మ, నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మొట్టుకూరు చిరంజీవి రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు మళ్ళెం సుధీర్ కుమార్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మొయిల్లా గౌరీ, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మంగళంపూడి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఎస్టీసీల అధ్యక్షులు పాలకుర్తి రవికుమార్ తదితరులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు పట్టణంలో ప్రజా దీవెన యాత్రలో భాగంగా ప్రతి ఇల్లు తిరుగుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన కరపత్రాలు పంచుతూ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. అనంతరం మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొల్లినేని వెంకట రామారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 27వ తేదీ నుంచి నరవాడలో మొదలుపెట్టిన ప్రజా దీవెన యాత్రలో
నరవాడ ఉదయగిరి కంప్లీట్ చేసుకొని గత 4 రోజుల నుంచి ఇప్పుడు వింజమూరు హెడ్ క్వార్టర్లో డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఎక్కడికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బేరీజ్ చేసుకుని ఎప్పుడెప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుదామని చెప్పేసి ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ వింజమూరులో ప్రత్యేకంగా మా దృష్టికి వచ్చిన సమస్యలు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేస్తామని చెప్పి ప్రజలందరికీ మేము ప్రామిస్ చేయడం జరిగింది. అందులో భాగంగా అన్నిటికంటే ముఖ్యమైనది ఉదయగిరి హెడ్ క్వార్టర్లో, వింజమూరు హెడ్ క్వార్టర్లో ఎప్పుడో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు గారి టైంలో ఇచ్చిన స్థలాలు, ఇళ్ళు, మురికివాడలు చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రత్యేకంగా నేను ఉదయగిరిలో కూడా చెప్పాను, వీళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ప్లాట్లు అదే ప్లేస్లో కట్టిస్తా అని చెప్పి మేము వాగ్దానం చేశాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది చేస్తాం. దాని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి చెప్పిన తర్వాత అయ్యా ఖచ్చితంగా మీకు ఓటేస్తాం, ఈ పని చేసి పెట్టండి, మురికివాడల్లో మేము ఉండలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వింజమూరులో హాస్పిటల్ కానీ, ఈ మలపరాగు వాగు కానీ, ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును కూడా మేము టెండర్ పిలిచాం. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండర్లో దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది. రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏవైతే వాళ్ళు క్యాన్సిల్ చేశారో అవన్నీ మళ్ళీ రీకాల్ చేసి వాటిని కంప్లీట్ చేస్తాం. వింజమూరికి బైపాస్ రోడ్డు వచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. సబ్స్టేషను ఈరోజు పవర్ షార్టేజ్ ఉంటే, పవర్ చాలా ఇబ్బందులు ఉంటే సబ్స్టేషన్ కూడా మేమే తీసుకొచ్చాం. కావలి, ఉదయగిరి, సీతారాంపురం, ఉదయగిరి రోడ్డు కానీ, నేషనల్ హైవే చేయటం కానీ 3 నేషనల్ హైవే ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నాయంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇన్ని హైవేలు లేవు. ఎంతో అభివృద్ధి చేసినాం. ఇప్పుడు ప్రజల్లో తిరుగుతుంటే మేము చేసిన అభివృద్ధి ఈరోజు వాళ్ళని మమ్మల్ని కంపేర్ చేసుకుని అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ సాధ్యమని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 2020లో ఏం చెప్పాడు, 2021లో నా ఎంటుకు బేకలేడు. ఈ నెల 29న పొన్నూరు నియోజకవర్గంలో రా కదిలిరా సభకు ఏర్పాట్లను చురుగ్గా జరుగుతున్నాయి. నారకోడూరు సమీపంలోని క్వారీ దేవాలయం ఎదురుగా ఉన్న స్థలంలో ఏర్పాట్లను తెనాలి మాజీ శాసనసభ్యులు ధూళ్లిపాల నరేంద్ర, గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావులు సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. సభకు వచ్చే కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడి సభ ఏర్పాటు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే ధూళ్లిపాల నరేంద్ర తెలిపారు. గుంటూరులో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించే మొట్టమొదటి సభ వైకాపా అంతానికి నాంది పలుకుతుందన్నారు. ఈ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని అన్నారు. ఈరోజు మా బాలకోటేశ్వర స్వామి ఆశీస్సులతో క్వారీ గుడి ఎదురుగా ఎన్టీఆర్ సభా ప్రాంగణాన్ని పరిశీలించడానికి విచ్చేసిన మన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు కుదుర్చుకున్న తర్వాత వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారాలను మాత్రమే నమ్ముతా ఉన్నాడు. లేనివి ఉన్నట్టు సృష్టించి తమకున్న సోషల్ మీడియా ద్వారా ఇరు పార్టీల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్న ఈ నెల 29వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసే భాగంగా వైసీపీ అరాచక పాలన నుంచి విముక్తి కల్పించాలని ఆలోచన చేసిన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించడంలో భాగంగా రా కదలిరా అనే సభల్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలుసు. అందులో భాగంగానే 29వ తారీఖున వడ్లమూడి క్వారీ గుడి ఎదురుగా ఉన్న
ప్రాంగణంలో భారీ బహిరంగ సభని నిర్వహించనున్నారు. ఈ ప్రాంగణానికి పేరుగా ఎన్టీఆర్ ప్రాంగణంగా పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రాంగణం మొత్తం విశాలాన్ని ఇక్కడే నెల 29వ తారీఖున గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో పొన్నూరు నియోజకవర్గంలో జరగబోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క సభ రా కదలిరా సభని పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నరేంద్ర గారు పర్యవేక్షణలో ఇక్కడ పెద్ద ఎత్తున సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కలిసి మేము కూడా ఈ సభా ప్రాంగణాన్ని చూడటానికని రావడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం. జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ ఏదైతే ఒక మంచి ఆలోచనతో పదవుల కంటే కూడా మాకు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు ముఖ్యమని చెప్పేసి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని మా నాయకుడు వెళ్తున్నాడో రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి గమనించండి. ఇవాళ రాష్ట్రం కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని రైతు కార్మిక ప్రజా సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రిపబ్లిక్ డే సందర్భంగా బైక్ ర్యాలీలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా ట్రేడ్ యూనియన్ ఐక్య వేదిక పిలుపులో భాగంగా శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కార్మిక, రైతు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి, ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి, రైతాంగం పండించిన పంటల గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, ఉపాధి హామీ పథకానికి 200 రోజులు పని కల్పించాలి, ఉపాధి హామీ కాపాడాలి, ప్రభుత్వ సంస్థలను కాపాడాలి, ప్రభుత్వ సంస్థలను కాపాడాలి, విశాఖ ఉక్కును కాపాడుకుందాం, విశాఖ ఉక్కును కాపాడుకుందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి, నశించాలి మొదలు కాదు, నశించాలి మొదలు కాదు. ఒకే లాలి లౌకిక తత్వం, ఒకే లాలి లౌకిక తత్వం, కాపాడాలి రాజ్యాంగాన్ని, నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలి, అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి, ఉప్పుల పంటలు విస్తరించాలి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత మునుపటి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ స్వర్ణ యుగంలా ఎట్లా ఉన్నదో అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో జోష్ రోజు రోజుకు పెరుగుతుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని ఇందిరాభవన్ లో ఆయన మాట్లాడుతూ షర్మిల పర్యటిస్తున్న ప్రతి జిల్లాలోనూ పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ ఒక చర్చ జరుగుతోందన్నారు. ఆమె తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన కుమార్తెగా రాజకీయ వారసురాలుగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కంకణం కట్టుకుని పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్ లోకి వచ్చింది కాబట్టి ఆమెను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. షర్మిల గారు ఇందిరాభవన్కి రాకతో పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుందని చెప్పి కాంగ్రెస్ జిల్లా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాకుండా జిల్లా అంతా కూడా నమ్ముతుంది. దీనికి ఒక చరిత్ర ఉంది, దీనికి 1 ఆగస్ట్ 1984లో దీని ఫౌండేషన్ వేసాం. ఇందిరాగాంధీ గారి మెసేజ్తో ఇందిరాగారికి ఇన్ఫార్మ్ చేసి రాజశేఖర జనార్దన్ రెడ్డి గారు దీన్ని ఫౌండేషన్ వేయడం జరిగింది. తర్వాత దీన్ని పూర్తి చేశాం. కష్టకాలంలో అధికారం లేనప్పుడు, తెలుగుదేశం పార్టీలాగా అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాభవన్ని కట్టడం మేము మొదలుపెట్టి జనార్దన్ రెడ్డి గారితో మేమందరం అండగా ఉండి కష్టపడి ఈ జిల్లా నాయకులు పెద్దలందరూ కూడా వాళ్ళ అన్నదండలతో మేము దీన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కష్టకాలంలో కట్టినటువంటి మమ్మల్ని అందరినీ నాయకులుగా తయారు చేసినటువంటి జనార్దన్ రెడ్డి గారిని తప్పకుండా ఇప్పుడు మేము తలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది గతంలో ఎన్నో వైభవాలు చూసింది, ముఖ్యమంత్రులను చూసింది ఇందిరాభవన్. ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి వచ్చున్నాడు,
జనార్దన్ రెడ్డి గారు వచ్చారు, పవన్ వెంకటరామ వచ్చున్నాడు, అనేక మంది పెద్దలు వచ్చారు. దీన్ని ప్రారంభోత్సవం చేసింది మా నాయకుడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. 87లో రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, జీకే మోపనార్ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు వెంగళరావు గారు అందరూ కూడా వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని నెల్లూరు నగరంలో పెద్ద రోడ్ షో చేసినటువంటి సందర్భాన్ని ఇందిరాభవన్కి చరిత్ర ఉంది. ఆయన వచ్చి ఇంత పెద్ద భవనాన్ని చూసి ఇది మనది కాంగ్రెస్ ఆఫీసా లేకపోతే వైట్ హౌస్ అన్నాడు. ముందు ఒక ఎలివేషన్ చూసి రాజీవ్ గాంధీ అన్నాడు. మేమందరం వేదిక ముందు ఆయన పక్కగా ఉన్నటువంటి అభిప్రాయం నాకు కలిగింది. ఆ చిన్న వయసులో నాకు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ రోజు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నేను రాజీవ్ గాంధీకి అంత సన్నిహితంగా ఉండి, ఇందిరాగాంధీని కూడా సన్నిహితంగా ఉండి మేమందరం జనార్దన్ రెడ్డితో పాటు ప్రయాణం చేసినటువంటి వాళ్ళం. ఈరోజు రాజశేఖర రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీ జెండా భుజానేసుకొని ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చనిపోయేదాకా చివరి శ్వాస వరకు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కూతురు నాన్న ఆశయాల కోసం నేను రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పి పార్టీకి చేయూతగా ఉన్నప్పుడు పార్టీ ఆమెను పిసిసి అధ్యక్షుడిగా నిర్ణయించడం గొప్ప విషయం. అందరూ స్వాగతించాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా అన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా స్వాగతించాం. ప్రతి జిల్లాలో రోజు రోజుకి ఆమె పర్యటనలతో వాళ్ళకి గుబులు రేగి వాళ్ళలో భయాందోళన మొదలైంది వైసీపీ వాళ్ళలో అని చెప్పి నేను మనం చేస్తున్నాను. జాతీయ పతాకాన్ని ఎగరవేసిన మాజీ ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీన ఆమోదించిన తర్వాత ఇప్పటికీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని, ఈ 75 సంవత్సరాలు కూడా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి దేశంగా ప్రపంచ దేశాలలో అన్నిటికన్నా అత్యుత్తమ స్థానాన్ని సంపాదించుకుంది అనటంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించిన ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి రావాల్సినటువంటి సమాన హక్కులు, వారికి హక్కులను కాపాడుకునే విధంగా, వారి వాక్ స్వాతంత్రాన్ని కాపాడుకునే విధంగా హక్కుల్ని కల్పించడం జరిగిందని అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు రాజ్యాంగాన్ని ఆమోదించి 1950 జనవరి 26వ తేదీని ఆమోదించిన తర్వాత ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ 75 సంవత్సరాలను కూడా మనకి భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి దేశంగా ఈరోజు ప్రపంచ దేశంలో అన్నిటికన్నా అత్యుత్తమమైనటువంటి స్థానంలో ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈరోజు మనందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని నిర్మించినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి వారికి రావాల్సినటువంటి సమాన హక్కులు కానీ, వారికి కావాల్సినటువంటి హక్కుల్ని కాపాడుకునే విధంగా, వాడి వాక్ స్వాతంత్రాన్ని కాపాడుకునే విధంగా అన్ని హక్కుల్ని కూడా రాజ్యాంగంలో పొందుతుంది. ఈరోజు ఒక అసమర్థ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఒక అసమర్థమైనటువంటి నాయకులు, ఒక ఫ్యూడలిస్ట్, ఫ్యాక్షనిస్ట్ లాంటి నాయకులు అధికారంలో ఉంటే రాజ్యాంగం ఏ విధంగా అపహాస్యం అవుతుందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలకు నిదర్శనమని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని తొంగలోకి దొక్కి ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి కేవలం కక్షపూరిత రాజకీయాలతో కాలం గడుపుతూ ఈ రాష్ట్రంలో ప్రజలందరి హక్కుల్ని కూడా హరిస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనే సందర్భంగా మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధంగా మరలా ఈ రాజ్యాంగాన్ని అన్ని విధాలుగాను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాల్సినటువంటి సమయం ఈరోజు ఆసన్నమైంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఈరోజు రాష్ట్రంలో లేకుండా పోయిందో దాన్ని మరలా మనందరం కూడా నింపే విధంగా, ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అడుగేసి ఈరోజు రాష్ట్రంలో మరలా ఒక మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా
ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలనే సందర్భంగా తెలియజేస్తాం. గుడ్ సమరత చిల్డ్రన్స్ హోమ్ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎగరవేసిన వావిలాల సరళాదేవి. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ భారతదేశానికి 1950 జనవరి 26న స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం లభించిన రోజు అని అన్నారు. అలాగే భారతదేశానికి దశ దిశ మరిన రోజని అన్నారు. గట్టిగా కొట్టాలి. ఈరోజు ఇక్కడ హోంలో ఈ విధంగా జెండా వందన సమర్పణ జరిపి ఈ చిన్నారులందరి మధ్యలో ఈ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని హోం నడుపుతున్న జగజ్జీవనరావు గారికి, శాంతి గారికి, వారి బాబుకి, ఇక్కడ యాజమాన్యానికి, వర్కర్స్కి అందరికీ అభినందన తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ కూడా నా దీవెనలు, భగవంతుడు ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి రిపబ్లిక్ డే అన్న సంగతి మీ అందరికీ తెలుసు. చిన్నారులందరికీ రిపబ్లిక్ డే రోజున పిల్లలు మీరందరికీ కూడా మనకి సెలవు ఈరోజు అన్న విషయం మీకు తెలుస్తుంది. కానీ రిపబ్లిక్ డే అంటే ఏంటనేది మాత్రం తెలుసుకోవడానికి కొంతమంది పెద్ద పిల్లలు ఉన్నారు, కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు. పెద్దవాళ్ళకి కొంచెం తెలుస్తుంది కానీ ఇంత చిన్న వయసులో మాత్రం పిల్లలకి అర్థం చేసుకోలేరు. అయితే ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రం ఎంతవరకు తెలుసు అన్నది మీకు తెలిసినప్పటికీ కూడా మరి ఈరోజు ఈ రిపబ్లిక్ డే యొక్క విశిష్టత, గొప్పతనం భారతీయులమైన మనం ఎవ్వరం కూడా మరవకూడదని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రిపబ్లిక్ డే అంటే మనకి 1947 స్వతంత్రం వచ్చిందన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఆగస్టు 15న మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. అవడానికి అప్పుడు స్వతంత్రం మనకు వచ్చినప్పటికీ కూడా భారత రాజ్యాంగ ప్రకారం మనకి ఒక గొప్ప వ్యక్తి ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. మన భారతదేశానికి ఒక అపూర్వమైన కానుక, నిజంగా ఒక వజ్రం లాంటి వ్యక్తి ఎవరు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు రాజ్యాంగాన్ని సృష్టించి రాసి మనకి అది అమలు జరిపి మన భారతదేశంలో అతి విలువైన ఘట్టాలన్నీ అందులో పొందపరిచి మనకి ఇచ్చిన రాజ్యాంగ సవరణ అనేది జరగడం మరి 1950లో ఈ ఫిబ్రవరి 26న జరిగింది. అదే గణతంత్ర దినోత్సవం మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ గొప్ప దినోత్సవం గురించి మీరందరూ తెలుసుకోవాలంటే మీరందరూ కూడా పుస్తకాల్లో చదవాలి, అన్నీ తెలుసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనాన్ని గురించి కూడా ఇక్కడ ప్రధానంగా మనందరం కూడా తెలుసుకోవాలని విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఒక రాజ్యాంగాన్ని రాసి ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారు. అటువంటి రాజ్యాంగ సమర్పణ అంత పెద్ద. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీసులో ఈ రోజు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో భాగంగా ముఖ్య కారణం ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన టీడీపీ పొత్తు అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారు. నటన పరంగా మేము అభిమానించినటువంటి గొప్ప నటుడు, అలాగే కేవలం నటనకు వరకే, సినీ రంగం వరకే కాకుండా తనను అభిమానించినటువంటి అభిమానుల ద్వారా ప్రజాసేవ చేయించాలనేటువంటి ఒక దృక్పథంతో దాదాపు 30 ఏళ్ల క్రితం చిరంజీవి చారిటబుల్ ట్రస్టును స్థాపించి దాని ద్వారా ప్రాణాలు కోల్పోతున్నటువంటి అభాగ్యులకు రక్తదానం అభిమానుల ద్వారా అందించి ఎన్నో లక్షలాది మంది, కోట్లాది మంది ప్రాణాలను కాపాడి అలాగే సాధించి వాళ్ళు తిరిగి ప్రపంచాన్ని చూడగలిగేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి మహనీయుడు. ఈరోజు సినీ రంగంలోనే కాకుండా ముఖ్యంగా మనం చెప్పొచ్చు, చిరంజీవి గారు ఒక తనదైనటువంటి ఒక సేవా రంగాన్ని సృష్టించి ఈరోజు భారతదేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అటువంటి చిరంజీవి గారిని గతంలో కూడా భారత ప్రభుత్వం పద్మభూషణ్తో పురస్కారంతో సత్కరించింది. అలాగే దేశంలోనే 2వ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ పురస్కారాన్ని
ఈరోజు చిరంజీవి గారికి ప్రకటించడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే మీడియా ద్వారా కర్నూలు జిల్లా చిరంజీవి గారి అభిమానుల ద్వారా అలాగే కర్నూలు జిల్లా జనసేన పార్టీ తరఫున ముందుగా గణతంత్ర శుభాకాంక్షలు మీడియా మిత్రులకు నాయకులందరికీ తెలియజేస్తున్నాను. రాబో రోజులలో సార్వత్రిక ఎన్నికలు దృష్టి పెట్టుకొని మొన్న రీసెంట్గా మా అధ్యక్షుల వారు 175 నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గము నేను వెళ్ళి విజిట్ చేసి ప్రతి ఒక్కరితో మమేకమయ్యే విధంగా మాకు ఒక ప్రణాళిక రూపొందిస్తానని చెప్పి తెలియజేశాను. దానిలో భాగంగానే కర్నూలు జిల్లాలోని 14 నియోజకవర్గాలలో సారు ఎక్కడైతే బస చేశారు, ఎక్కడైతే హెల్ప్యాడ్ దిగుతారు, ఏ విధంగా ఆయన యొక్క షెడ్యూల్ యాజ్ ఎ లాజిస్టిక్ టీమ్గా మేము కొన్ని స్థలాలు తర్వాత హెలిప్యాడ్ కానీ మళ్ళీ చెప్పినట్టు వాటన్నిటిని పరిశీలించడానికి ఈరోజు రాష్ట్ర కమిటీ నుంచి మేము జోనల్ కమిటీ కన్వీనర్ గారు పవన్ గారిని రావడం జరిగింది. మల్లప్పన్న గారితో అనేక అంశాలు చర్చించడం జరిగింది. సన్నాహక సమావేశాలు కానీ అకామిడేషన్ కానీ తర్వాత బహిరంగ సభ అయితే ఉమ్మడిగా జరుగుతుందా లేదంటే ఇండివిజువల్ రోడ్ షోస్ జరుగుతాయా, కన్వీనియంట్ ఎక్కడ కర్నూలు జిల్లాలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు సమీపిస్తూ ఉండడంతో ఎన్నికల బరిలో నిలబడేందుకు రెడీ అవుతున్నారు. ఆలూరు నియోజకవర్గంలో సౌమ్యుడిగా ప్రజా సేవకుడిగా పేరొందిన వెల్దుర్తి మల్లికార్జున ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. తన అనుచరుల వర్గంతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం మల్లికార్జున పోటీ చేయాలని తన అనుచరులు కోరుతున్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులను గుర్తించి రాజకీయ పార్టీలు ఆలూరు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. నిర్ణయం తీసుకున్న భాగంలో ఆదోని నియోజకవర్గానికి రావాలని నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ రాక ఏర్పాట్లు ఎలా చేయాలని రాష్ట్ర లాజిస్టిక్ టీం, విశ్వ రాయలసీమ కో కన్వీనర్ పవన్, మంజు ఏర్పాట్లు ఎలా చేయాలి అనే విషయాలు చర్చించడానికి ఈరోజు ఆదోనికి రావడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ దిగడానికి స్థల ఏర్పాట్లు పరిశీలించడానికి రోడ్డు షో, బహిరంగ సభ ఏర్పాటు చేయాలా, అలాగే 200 మంది వాలంటీర్లతో పవన్ కళ్యాణ్కి భద్రత కల్పించాలి అనే దానిపై చర్చించడానికి రావడం జరిగింది. రాష్ట్ర లాజిస్టిక్ టీం రావటం జరిగిందని తెలపడం జరిగింది. అలాగే అభిమాన గొప్ప సినీ నటుడు చిరంజీవికి జాతీయ విశ్వభూషణ్ అవార్డు రావడం ద్వారా అభిమానులకు అందరికీ భారతీయ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజాసేవకుడు మల్లికార్జునతో స్నేహంగా ఉన్నాను. నేను దగ్గరుండి చూస్తాను మల్లికార్జున ఏ విధంగా డెవలప్మెంట్ పనులన్నీ చేస్తారు అనేది. 2009, 2014, 2010 నుంచి కూడా మా గ్రామంకి ఎల్లార్తి నుంచి ఒడుగుంద నుంచి ఆలూరు నుంచి ఒడుగుంద వరకు తార్ రోడ్డు శాంక్షన్ అయ్యిందా. ఆ రోడ్డు ఎగిరిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం ఎల్లార్తి దర్గా ఉంది. దర్గా ఉరుసు సందర్భంగా ప్రతి సందర్భం ఆయన సొంత డబ్బులతో రోడ్డు వేయించి గ్రావిల్ వేయించి ఎన్నో రకాలుగా అన్ని గ్రామ ప్రజలకు సహకారంగా ఉన్నారు. ఈ మండలంలో కూడా అన్ని రకాల యాక్టివిటీస్లో ఆయన సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటారు. గుళ్ళకి దానికి మళ్ళీ ఎవరైనా చనిపోతే వాళ్ళు బీదోళ్ళు చనిపోతే వాళ్ళకి డబ్బు సహాయం చేస్తూ, గుళ్ళకు సహాయం చేస్తూ, గుళ్ళు కట్టిస్తామంటే సహాయం చేస్తూ వాళ్ళకి వాల్మీకి వర్గానికి సంబంధించిన ఏ గ్రామంలో అయినా వాల్మీకి స్టాచ్యూ పెట్టడానికి సహాయ సందర్భాలు ఇస్తుంటూ, గుళ్ళు గోపురాలు ఏమైనా కడతారంటే మంచిగా ముందుకు వచ్చి అందరికన్నా ముందు వచ్చి సహాయం చేస్తూ, ఎవరైనా బీదలు ఉంటే వాళ్ళు పెళ్ళిళ్ళు గిన్నెళ్ళు చేసుకుంటా, తర్వాత వాళ్ళు ఏదైనా ఉద్యోగరీత్యా ఏదైనా నష్టపోయింటే వాళ్ళకి డబ్బు సహాయం చేస్తూ అన్ని రకాలుగా ఆదుకుంటూ ప్రజల్ని ఇది చేసుకుంటా సహాయం చేసుకుంటా మా గ్రామంలో కూడా అన్ని రకాలుగా పంచాయతీ సర్పంచ్గా ఉన్నప్పటి నుంచి బాగా గ్రామం అభివృద్ధి చేస్తారు. మాకు ఈ కులం మతం సంబంధం లేకుండా కార్యక్రమాలు చేయగలిగే శక్తి, సామర్థ్యము, ధైర్యము ఉంది. దయచేసి మీరు ఆయన్ని గుర్తించి ఆయనని ఏదో ఒక పార్టీ తరఫున టికెట్ ఇస్తే మా గ్రామాభివృద్ధే కాదు, మా మండలాభివృద్ధే కాదు, ఈ తాలూకాని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తాడని కోరుతున్నాను. మరియు అన్ని పార్టీల అధిష్టాన వర్గాలకు కూడా వేడుకుంటున్నాను. దయచేసి ఒక్కసారి ఆయనకు సాయం చేయండి. అన్ని మండలాల్లో వాళ్ళు వ్యక్తులు మా తాలూకాని ఎమ్మెల్యేలుగా, మంత్రి పదవులుగా, మంత్రులుగా, పెద్ద పెద్ద పదవులు, ఎంపీలుగా ఉన్నారు. ఒక్కసారి కూడా ఈ స్వరాజ్యం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కసారి కూడా మా మండలానికి ఛాన్స్ ఇవ్వలేదు. దయచేసి మా ఒడుగుంద మండలం వాళ్ళకి కూడా ఒకసారి మల్లికార్జునకి టికెట్ ఇచ్చి సహాయం సహకారం చేసి అన్ని శాఖలను సమర్థవంతంగా నిర్వహించి గుండె ధైర్యం కలిగి ఆర్య వయసులకు అండగా నిలిచిన రోసయ్య జీవితం ఆదర్శనీయమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన కొణిజేటి రోసయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ నాయకులు చల్లంచర్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడారు.
సాంబశివరావు గారు, ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మద్దాల గిరిధర్ గారు, అలాగే మాజీ శాసనసభ్యులు వెంకటేశ్వర రెడ్డి గారు, నిమ్మకాయల రాజనారాయణ గారు, అలాగే నాగులు మీరా గారు, మరి దీని అన్నిటికీ సూత్రధారి అయినటువంటి గుబ్బా చంద్రశేఖర్ గారు. చాలా మంది గుబ్బా చంద్రశేఖర్ గారు అంటే కడపని అనుకోరు, సత్యపల్లి అనుకుంటారు చాలామంది. ఇలా స్థానికంగా చాలా కాలం నుంచి మనకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారు, అలాగే కపిలవాయి విజయ్ కుమార్ గారు, పక్కాల సూరిబాబు గారు, శరత్ గారు, గీతా అసంత్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాబురావు గారు, సోదరి మనులకి నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఇవాళ సినిమానే 3 గంటల నుండి ఎవరో చోట్ల అందుగా 2 గంటలకు కుదించేసినటువంటి సందర్భాలు. మనం 6 బిగిన్ చేసాం, 8 అవుతుంది. ఒక 10-15 నిమిషాలు నేను మీతో మాట్లాడి ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు కూడా కొన్ని విషయాలు కొణిజేటి రోసయ్య గారి గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారితో మాకు చాలా సన్నిహిత సంబంధాలు కలిశాయి. 89లో నేను తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు 31 సంవత్సరాలు నాకు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. మన జిల్లా వాడు కదా, కానీ అప్పుడు చీరాలలో గెలిచాడు. వెళ్ళినప్పుడు ఏమయ్యా నువ్వేనా ఆంజనేయులు కొడుకు అన్నాడు. అవును సార్ అన్నా. చాలా చిన్న వయసులో అయ్యావయ్యా అన్నాడు. అవును సార్, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, అయ్యాను అని అన్నా. మాట సందర్భంలో ఆయన ఒక మాట చెప్పాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 29న పొన్నూరు నియోజకవర్గంలో రా కదలిరా సభకు ఏర్పాట్లు. కాంగ్రెస్ పార్టీలో జోష్ రోజు రోజుకు పెరుగుతోంది. చేవూరు దేవకుమార్ రెడ్డి. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.